అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ సొరకాయ పెసరపప్పు కర్రీ. ఈ రెసిపీ చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ రెసిపీ, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ ఎందుకు, వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. ఇప్పుడు సొరకాయ పెసరపప్పు రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సొరకాయ ఈ పెసరపప్పు కూర కోసం మీరు 5 లేదా 6 టీ స్పూన్ల పెసరపప్పు తీసుకొని 2 టైమ్స్ వాటర్ వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని మళ్ళీ నిండుగా వాటర్ వేసుకొని ఒక ½ అవర్ పక్కన పెట్టుకోండి. అలాగే మీడియం సైజు సొరకాయ తీసుకుందాము. ఈ మీడియం సైజు సొరకాయను ఇది పొట్టంతా క్లీన్ చేసేసి వాటర్తో శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఆ తర్వాత సొరకాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ మీడియం సైజు 2 టమాటా, మీడియం సైజు ఒక ఆనియన్, 3 లేదా 4 పచ్చిమిర్చి, ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి వేడి చేసుకోండి. గిన్నె వేడైన తర్వాత 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత మీరు మంట మీడియంలో ఉంచుకొని ఆయిల్ని వేడి చేసుకోండి. మనకు ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ పోపు గింజలు వేసుకోండి. అలాగే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ఈ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోండి. వీటితో పాటు ఆనియన్ పచ్చిమిర్చితో పాటు 2 లేదా 3 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని ఇవి మంచిగా ఫ్రై అయ్యేలాగా మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. మనకు పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు లైట్గా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మీరు మొత్తం ఒకసారి కలుపుకొని పచ్చి వాసన పోయేంత వరకు మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి. మొత్తం ముక్కలు వేసేసుకొని ఇవి కూడా అన్నీ ఒకసారి కలిసేలాగా కలిపేసుకోండి. ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంట మీడియంలో ఉంచి ముక్కలు ఒక 50% ఉడికేంత వరకు ఒక 2-3 మినిట్స్ వరకు మూత వేసి ఉడికించుకోండి. 2-3 మినిట్స్ తర్వాత మనకు సొరకాయ ముక్కలు అనేవి ఒక 50% అలా ఉడికిపోయాయి. మనకు సొరకాయ అనేది ఆల్మోస్ట్ చాలా త్వరగా ఫ్రై అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు వేసుకుందాం. ఈ పెసరపప్పు వేసుకొని అది మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోండి. మొత్తం కలిసేలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత వేసుకొని మంట మీడియంలో ఉంచేసి 2 నుంచి 3 నిమిషాల వరకు ఈ పప్పును ఉడికించుకోవాలి ఆయిల్లో. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. మనకు ఆయిల్ ఈ విధంగా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత కూడా మీరు టమాటా ముక్కలన్నీ కలిసేలా ఒకసారి కలుపుకోండి.
విధంగా అన్నీ కలిసేలా కలుపుకున్న తర్వాత మీరు మళ్ళీ ఒకసారి మూత వేసుకొని టమాటా, సొరకాయ, పెసరపప్పు అనేవి అన్నీ మంచిగా ఉడికేలాగా ఇంకొక 2 మినిట్స్ మంట మీడియంలో ఉంచి మూత వేసుకొని ఉడికించుకోండి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి అడుగు అనేది మాడకుండా ఒకసారి గరిటెతో కలుపుకోండి. మీకు మెయిన్గా అడుగు అనేది ఆడకుండా చూసుకోవాలి. అప్పుడే మనకు ఏ రెసిపీ అయినా టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసుకోండి. అలాగే మీకు రుచికి సరిపడా, కొంతమంది సాల్ట్ తక్కువ తినే వాళ్ళు ఉంటారు, ఎక్కువ తినే ఉంటారు, కాబట్టి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఈ విధంగా సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కలిపేసుకొని మంట ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఇవన్నీ యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మళ్ళీ మూత వేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు ఇలానే ఉడికించుకోండి. ఈ విధంగా 2 మినిట్స్ ఉడికిన తర్వాత కొంచెం చిటికెడు జీరా పౌడర్ వేసుకోండి. ఈ జీరా పౌడర్ వేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది వస్తుంది. ఈ జీరా పౌడరు చిటికెడు వేసుకున్న తర్వాత ఇది కూడా అంతా కలిసేలా కలుపుకొని ఒక 1 మినిట్ వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు వేడి సొరకాయ పెసరపప్పు రెసిపీ రెడీ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు 1 మినిట్ వరకు అలానే ఉడికించుకోండి. ఓకే, 1 మినిట్ తర్వాత మనకు సొరకాయ పెసరపప్పు కర్రీ రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. వేడి సొరకాయ పెసరపప్పు రెసిపీ రెడీ. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి, మన ఛానల్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.